పూలే దంపతులకు భారతరత్న ప్రకటించారు. బీసీ సంక్షేమ సంఘం నేషనల్ కోఆర్డినేటర్ ఆకుల స్వామి వివేక్ పటేల్ సావిత్రిబాయి పూలే దంపతులకు భారతరత్న ప్రకటించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేషనల్ కోఆర్డినేటర్ ఆకుల స్వామి వివేక్ పటేల్ డిమాండ్ చేశారు. పెద్దపల్లి చౌరాస్తాలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మనోజ్ గౌడ్ ఆధ్వర్యంలో శనివారం సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మనోజ్ గౌడ్, వివేక్ పటేల్, రాజేందర్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. 190వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ సంఘాల నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ 1831లో జన్మించిన సావిత్రిబాయి పూలే గారు ఆనాడు బ్రాహ్మణ సమాజంతో కొట్లాడి మహిళలకి విద్య కోసం ఒక పాఠశాల స్థాపించి అగ్రవర్ణాలందరికీ వ్యతిరేకంగా 195 సంవత్సరాల క్రితమే జ్యోతిబా పూలే గారి వివాహం తర్వాత ఒక పాఠశాల స్థాపించి ఇవాళ మహిళలకి అందుతున్న ప్రతి ఫలానికి మూలమైన మొదటి మహిళా ఉపాధ్యాయులుగా సావిత్రిబాయి పూలే గారు మన సమాజానికి చాలా తక్కువ వరకు అప్పుడున్న అగ్రవర్ణ నాయకులు కానీ అగ్రవర్ణ సమాజం కానీ సావిత్రిబాయి పూలే గారి చరిత్రని సమాజానికి తెలియకుండా చేసింది. కానీ ఈ రోజున బీసీ సంఘాలు బీసీ సమాజం కొన్నేళ్లుగా సావిత్రిబాయి పూలే గారి చరిత్రని సమాజానికి తెలియజేస్తూ భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలు క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా 195వ జయంతి సందర్భంగా ఈ రోజు మనం ఇక్కడ జయంతి ఉత్సవాలను చాలా ఘనంగా జరుపుతా ఉన్నాం. తెలంగాణ బుద్ధ బిడ్డ, బోధన్ మూలవాసి, మున్నూరు కాపు జాతి బిడ్డ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి సావిత్రిబాయి పూలే గారి 195వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తూ మా పెద్దపల్లి జిల్లా బీసీ సంక్షేమ సంఘం తరపున, బీసీ సంఘాల తరపున మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము. మరి పూలే దంపతులకు భారతరత్న ప్రకటించాలని, సావిత్రిబాయి పూలేకు అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలేకు భారతరత్న ప్రకటించాలి అనేటువంటి ప్రధాన డిమాండ్ ను మా పెద్దపల్లి బీసీ జేఏసీ పక్షాన మేము చేస్తా ఉన్నాము. ఈరోజు మహిళలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తున్నాయంటే దానికి ప్రథమ కారకురాలు అందరికీ విద్యనించినటువంటి మరి చదువుల తల్లి సరస్వతి దేవి ఏ విధంగానైతే దేవతగా కొలవబడతా ఉందో, మరి ఈ రోజు సావిత్రిబాయి పూలే గారు కూడా ఈ రోజు మా ఇంటి ఆడబిడ్డ, మరి చదువుల తల్లిగా మేము పిలుచుకుంటూ మరి అటువంటి సావిత్రిబాయి పూలే గారి జన్మదినాన్ని మరింత ఘనంగా నిర్వహిస్తూ భారతరత్న ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. సావిత్రిబాయి పూలే జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈరోజు బీసీలందరూ కూడా తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలేను ఆదర్శవంతంగా తీసుకొని మరి ఆమె చూపించిన దారి ఏదైతే ఉందో, ఆశయాలు ఏదైతే ఉందో, మహిళలలో అంటరానితనం, కుల వివక్ష, సతీ సాగరం ఇలాంటి చాలా అన్ని కార్యక్రమాలను మహిళలలో చైతన్యం తీసుకురావడానికి తాను ఎంతగానో కృషి చేసింది. మరి ఆ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే ఇద్దరు దంపతులు కలిసి కూడా 18 పాఠశాలను స్థాపించి మహిళలను చైతన్యవంతులను చేస్తూ మరియు సమాజానికి ఎంతో మేలు చేశారు. అదేవిధంగా ఈ రోజు మన బీసీలో కూడా ఎంతో కొంత ఐక్యత ఉందంటూ వారిని ఆదర్శంగా తీసుకొని ఈ రోజు కూడా మనం తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ కోసం, అదేవిధంగా మహిళల రిజర్వేషన్ కోసం పోరాటం చేయడం జరుగుతుంది. మహిళలందరూ కూడా వారికి కావలసిన హక్కులను రావాలంటే సావిత్రిబాయి పూలే ఏ విధంగా కృషి చేసిందో తను ఆదర్శంగా తీసుకొని ఈ రోజు బీసీల ఉద్యమంలో పాటుపడాలి. అదే విధంగా మహిళలు, కవులు, రచయితలు, మహిళలు ఎవరున్నా కూడా ఈ ఉద్యమంలో పాల్గొని ఉద్యమాన్ని ఊపిరి అందించాల్సిందిగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నూతన బస్టాండ్ ఏదైతే నిర్మితం అవుతుందో దానికి మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే పేరును కూడా ఖచ్చితంగా నామకరణం చేసి వారి యొక్క అభివృద్ధికి మనకు చేసిన త్యాగానికి గుర్తుగా అది నిలబడేటట్టు చేయాలని